మహబూబ్ నగర్ లో ఎంపీగా గెలిచి సీఎం రేవంత్ రెడ్డికి బహుమతి ఇస్తామన్నారు కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి వంశీచంద్ రెడ్డి సతీమణి ఆశ్లేషారెడ్డి. షాద్ నగర్, కొత్తపల్లిలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. బీఆర్ఎస్ ఎంపీలు పార్లమెంట్ లో ఒక్కసారి కూడా సమస్యలపై మాట్లాడలేదని ఎమ్మెల్యే వీరపల్లి శంకర్ విమర్శించారు. గత పాలకులు పాలమూరును నిర్లక్ష్యం చేశారన్నారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపు ఖాయమన్నారు. మండలం మొత్తంలో తంగేళ్లపల్లి మనకి హైయెస్ట్ లీడ్ ఇచ్చిందట 346 వచ్చిన గ్రామం ఇది అని చెప్పినప్పుడు తను చాలా సంతోషపడ్డది. అప్పుడు నాకు అర్థమైంది, నేను వచ్చినప్పుడు అందరూ కూడా చాలా మంచిగా నవ్వుకుంటూ మా కోసం వెయిట్ చేస్తున్నప్పుడు అప్పుడు నాకు అర్థమైంది మీ అందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ అంటే శంకరన్న అంటే ఎంత అభిమానం ఉంది మీ మనసులలో అనేది నాకు అర్థమైందట. ముఖ్యంగా ఈ గ్రామానికి సంబంధించిన యువత మీరందరూ ఈ గ్రామం వాళ్ళు అందరూ కూడా వచ్చే ఎన్నికల కోసం మనం ఏవైతే ఎన్నికల ప్రచారాల కోసం ఇచ్చిన టీషర్ట్స్ ఉన్నాయో ఆ టీషర్ట్స్ అన్ని వేసుకొని మాకు ఘనంగా స్వాగతం పలికినందుకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. మీ అభిమానంతో తడిసి ముద్దయిపోయిన ఒక ఇదే నాకు పెద్ద హామీలా కనిపిస్తుంది. ఇంకోటి ఏంటంటే సంతోషకరమైన విషయం ఏంటంటే ఊరి బొడ్రాయి దగ్గర ఇక్కడ కూర్చొని మాట్లాడే అవకాశం మీరందరూ కల్పించినందుకు అందరికీ కూడా ధన్యవాదాలు. బొడ్రాయి ఎదురుగా నిలబడి మాట్లాడాలంటే ఒక అర్హత ఉన్న వాళ్ళైతేనే, దేవుడంటే భయం భక్తి ఉన్న వాళ్ళైతేనే ఇక్కడ నిలబడి మాట్లాడగలుగుతారు. ఆ ధైర్యం నాకు ఎక్కడిది అంటే నా భర్త నిజాయితీ పరుడైన వంశీచంద్ రెడ్డి మోసం అనే మాటకి కూడా అర్థం తెలియని నా భర్త వంశీచంద్ రెడ్డి